నాతో ఒకసారి ఒక మిత్రుడు అన్నాడు, సంక్రాంతి వస్తుంది కదండి, ఓ పంచెల చాపు చీరా కొనాలన్నాడు. నేనన్నా, పంచె మీ ఇంట్లో కట్టుకునే వాళ్ళు ఎవరన్నాడు. అయ్యో అలా అంటారేంటి కోటేశ్వరారు, మా ఇంట్లో మా స్వామి అమ్మవారు ఉన్నారు కదా అన్నాడు. నేను తెల్లబోయా. స్వామి అమ్మవారు ఎవరయ్యా అన్నాడు. మరి మా సింహాసనంలో మా స్వామివారు అమ్మవారు ఉన్నారు కదండి, పార్వతీ పరమేశ్వరుడు. పండక్కి నేను కొనుక్కుని, మా ఆవిడ కొనుక్కుని, మా పిల్లలు కొనుక్కుని వాళ్ళని వదిలేనా? తల్లిదండ్రులు కదా, ముందు వాళ్ళకి కొని మేము కొనుక్కుంటాం అన్నాడు. ఎంత పెట్టి కొన్నాడు కాడు, వాళ్ళు ఉన్నారని నమ్మాడు. నువ్వు కొన్నావా అలా ఎప్పుడన్నా? పెళ్లికి బట్టలు మేనత్త పేరు రాస్తావు, మేనల్లుడి పేరు రాస్తావు, ఆ తమ్ముళ్ళు రాస్తావు, వదినలు రాస్తావు, ఎవరికి ఏ రేంజ్ రాస్తావు, ఎందుకైనా మంచిదని సేఫ్ సైడెడ్గా ఇంకో 10 చీరలు అంటావు. నా ఇంట నా సింహాసనంలో ఉన్న నా సర్వేశ్వరుడికి, నా తల్లికి ఓ పంచల చాపు, ఓ చీర, పసుపు, కుంకమని మొట్టమొదట ఓ పళ్ళెంలో పెట్టి తీసుకెళ్ళి అక్కడ పెట్టి నమస్కారం పెట్టావా? నీకు ఇక్కడ సౌందర్యం ఉంటే వాడు అక్కడ పొంగిపోతాడు. ఎంత పంచ పెట్టావని కాదు, ఆయన కట్టుకునే పంచి నువ్వు పెట్టలేవు. కానీ తండ్రి ఎంతంత పంచలైనా కట్టగలడు, అంతటి సమర్థుడు. ఆయన షష్ఠి పూర్తి పీటల మీదయా కొడుకు సంతోషంతో తీసుకొచ్చినటువంటి ఓ 300 రూపాయల పంచ కట్టు కూర్చుంటాడు. అది కాళ్ళకి పిక్కలకి పైకి వెళ్ళింది, అయినా కట్టుకుంటాడు. ఎందుకో తెలుసా? పాపం వాడికి తెలియదండి, ఈ పిల్లాడు ఏదో తెచ్చాడు పంచ, వాడు తెచ్చింది కట్టుకుంటే వాడికి సంతోషం అని కట్టుకుంటాడు. నీ ఆర్తి ఆయన నీకు సుందరవదనారవిందంగా కనపడతాడు. ఇంతకన్నా నేను నోరు కొట్టుకోక్కర్లేదు అనుకుంటున్నాను. కాబట్టి ఎవరి చేత కట్టబడనటువంటి వాడు అమాయకురాలైనటువంటి గోపిక కడదామని ప్రయత్నిస్తే అయ్యో ప్రయత్నిస్తోందని తనంత తాను కట్టుబడి దామోదరుడైనట్టు నీవు కూడా ఈశ్వరుడి పట్ల అంత కృతజ్ఞతాభావంతో ఉంటే ఆయన నీకు సుందరవదనారవిందుడై కట్టుబడతాడు. ఇది చెప్పడానికి పక్కకి తెచ్చారు ఆ పేర్లు తప్ప ఏదో సరదాగా ఇది బాగుంది ఇది బాగుందని వేయడం కాదు. కాబట్టి దామోదర గుణమందిర సుందరవదనారవింద గోవింద. ఇప్పుడు ఇత పూర్వం శ్లోకంలో నిన్న మీకు చెప్పినప్పుడు నేను ఉద్ధృత నగభిధనుజ ధనుజకులామిత్ర మిత్ర శశి దృష్టే అన్నప్పుడు ఉద్ధృత నగ అంటే కొండ ఎత్తి పట్టినటువంటి వాడు గోవిందుడే. అందులో ప్రకటనంగా పేరు చెప్పకపోయినా గోవిందనామస్మరణమేగా శంకరాచార్యులు వారు చేశారు. మరి ఇప్పుడు మళ్ళీ గోవింద అనడం ఎందుకు? అంటే ఇక్కడ ఒక పెద్ద రహస్యాన్ని ఒక దాన్ని దాచారు శంకరాచార్యులు గారు. ఏమిటో తెలుసా అండి? ఈశ్వరుడు దశావతారములు స్వీకరించాడు. అందులో ఇంకా కల్కి అవతారం రాలేదు. కాబట్టి 9 అవతారాలు వచ్చాయి. 9 అవతారాల్లో పట్టాభిషేకం జగద్విఖ్యాతంగా జరిగినటువంటి అవతారాలు 2. ఒకటి పట్టాభిషేకం అనేటప్పటికీ మనకి గుర్తొచ్చేటటువంటి అవతారం ఏది? రామావతారం. రామ పట్టాభిషేకం అంటాం కదా. రామావతారంలో పట్టాభిషేకం జరిగింది. 2వ అవతారం ఉంటుంది, అందులో పట్టాభిషేకం జరిగింది. ప్రధానమైన పట్టాభిషేకాలు. అదే అవతారం కృష్ణావతారం. కృష్ణావతారంలో రాచరికం చేయడానికి సింహాసనం మీద కూర్చుని పట్టాభిషేకం లేదు. ఎందుకంటే ఆ అవతారంలో యాదవులకు పరిపాలనాధికారం లేదు. అందుకని కృష్ణుడు తీసుకోలేదు. మళ్ళీ ఆ కథ వేరనుకోండి, ఇప్పుడు దాని జోలికి నేను వెళ్ళను. కాబట్టి కృష్ణుడు రాజ్యపాలన చెయ్యలేదు, కానీ ఆయనకి పట్టాభిషేకం జరిగింది. ఏ పట్టాభిషేకం జరిగింది? అప్పుడు ఏ పేరు వచ్చింది? గోవింద. నిన్ననేగా మీకు చెప్పాను నేను. సురభిక్షీరమలం సురద్విప మహాసుండాలతానీత నిజ్జర గంగాంబువులం నిలింపజననీ సన్మౌని సంఘంబుతో సురనాథుండభిషక్తి చేసి పలికన్ సొంపార గోవిందుండన్ సురణాక్రాంత విపక్షుతోయిత జలాక్షున్ సాధు సంరక్షణు. ఆ రోజున ఆకాశగంగా జలాల్ని ఐరావతం తన తొండంతో పట్టుకుని వస్తే కామధేనువు పాలతోటి ఇంద్రుడు అభిషేకించి గోవిందా అని పిలిచాడు. కాబట్టి కృష్ణావతారంలో సింహాసనం మీద కూర్చోపెట్టకపోయినా ఇంద్రుడు ఆయనకి పాలు పోసి మందాకిని జలాలు పోసి గోవిందా అని పట్టాభిషేకం చేసి పిలిచాడు. గోవింద పట్టాభిషేకం. శ్రీరామ పట్టాభిషేకము అయింది, గోవింద పట్టాభిషేకము అయింది. అసలు మనుష్య జాతికి కీర్తి తెచ్చినటువంటి వాడు ధర్మావలంబకుడు రామచంద్రమూర్తి. కాబట్టి ఈ స్తోత్రంలో ఎక్కడైనా ధనుజకులామిత్ర అన్న దాంట్లో తప్ప రాక్షస సంహారం చేసినటువంటి వాడా అంటే ప్రధానంగా రాముణ్ణి కీర్తించడం తప్ప
అసలు ప్రకటనంగా శంకరాచార్యుల వారు రామనామం ఎక్కడైనా చెప్పారా ఈ స్తోత్రంలో? ఎక్కడ చెప్పలేదు. అసలు మనుష్యులకి ధర్మం నేర్పినవాడు ఆయన కదండి. భద్రాచలం వెళ్ళి ఆ శంకరాచార్యుల వారే ఆయన్ని స్తోత్రం చేశారు. మహానుభావ, ఇంత గొప్ప అవతారమయ్యా నీది అని. అటువంటి శంకరాచార్యుల వారు ఈ స్తోత్రంలో ఎక్కడ రామనామం ఎత్తలేదు. పైగా రామ పట్టాభిషేకం పరిపాలనాంశ కలిగిన పట్టాభిషేకం. పట్టాభిషేకం పరిపాలన కోసం చేస్తారు. ఆ మాటకొస్తే కృష్ణుడికి గోవిందుడిగా పట్టాభిషేకం పరిపాలన కోసం పట్టాభిషేకం కాదు. కాబట్టి రామనామం వెయ్యాలి. గోవింద అని వేశారు కానీ రామ అని వేయలేదు అక్కడ. ఎందుకు వేయలేదు? ఎందుకు ఆయన మళ్ళీ గోవింద అనేవాడారు? ఉద్ధృతనగా గోవింద అయినప్పుడు మళ్ళీ గోవింద అనడం ఎందుకు? రామ అనకుండా పరిపాలనాంశగా చూస్తే రామ కదా పెట్టాలి అక్కడ. ఎందుకు పెట్టారో తెలుసా అండి గోవింద అని? మీరు చాలా జాగ్రత్తగా వినవలసి ఉంటుంది ఈ విషయాన్ని. రామచంద్రమూర్తి రావణ సంహారం చేసేశారు. చేసేసిన తర్వాత ఆయనకి పట్టాభిషేకం జరుగుతుంది. పట్టాభిషేకం జరుగుతున్నప్పుడు 80 ఋషులు వచ్చారు. కాత్యాయన సుయజ్ఞశ్చ గౌతమో విజయస్థధ అని వశిష్ఠో వామదేవశ్చ జాబాలి రథకాశ్యప కాత్యాయన సుయజ్ఞశ్చ గౌతమో విజయస్థధ. ఈ 80 వచ్చి ఆయనకి పట్టాభిషేకం చేశారు. అభిషేకం చేసి స్నానం చేయించి ఈ 80 ఆయనకి పట్టాభిషేకం చేసినప్పుడు ఆయన మనసు కొంచెం ఇబ్బంది పడింది. ఆయన మనసు బాధపడింది. అంటే భగవంతుడు బాధపడతాడండి అని మీరు అడగచ్చు. రామావతారం మనుష్యుడికి సంబంధించిన అవతారం కాబట్టి సీతమ్మ కనపడకపోతే ఏడిచాడా లేదా? ఏడిచిన వాడు ఏదైనా తేడా వస్తే కొంచెం బాధపడతాడా? పడ్డా. ఒక తేడా ఒకటి జరిగింది రాముడికి పట్టాభిషేకం జరిగినప్పుడు. ఏమిటా తేడా అంటారేమో. ఏ మహానుభావుడు రామాయణాన్నంతటినీ దర్శనం చేసి రచించాడో బ్రహ్మగారి యొక్క అనుగ్రహం చేత ఆ వాల్మీకి మహర్షి రామ పట్టాభిషేకం చేసినప్పుడు ఒక మాట రాశారు. అది వాసవో వసుహు అని. అంటే వసువులు, అష్టవసువులు ఉంటారు 80. వాళ్ళు వాసవో అంటే ఇంద్రుడు. ఇంద్రుడికి వసువులు పట్టాభిషేకం చేస్తారు. ఇంద్రుడికి వసువులు పట్టాభిషేకం చేస్తే ఎలా ఉంటుందో ఈ 80 ఋషులు రాముడికి పట్టాభిషేకం చేస్తే అలా ఉంది అని రాశారు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఇంద్ర పట్టాభిషేకం చాలా గొప్పది కదా, అందుకని పోల్చారు. కానీ రాముడు కుందేట మనసులో. ఎందుకో తెలుసా? ఇలా అంటారు ఏమిటినన్నది. ఎందుకని అంటే ఆ రాముడు చిన్నపిల్లవాడిగా ఉండగా బాలకాండలో చెయ్యరాని తప్పు పని చేసినటువంటి ఇంద్రుడు పతివ్రత అయినటువంటి అహల్యతో చెయ్యరాని దోషం చేస్తే రామచంద్రమూర్తి యొక్క పాద ధూళి తగిలి మళ్ళీ అహల్య శాప విమోచనాన్ని పొందితే ఆయన పతితపావనుడు అని పేరు వచ్చింది. ఆ ఇంద్రుడు దోషం చేస్తే అహల్యని తాను ఉద్ధరించాడు. ఆ ఇంద్రుడి పట్టాభిషేకంతో తన పట్టాభిషేకాన్ని పోల్చడం ఏంటి? ఆ ఎవరు తప్పు చేశాడో ఆ తప్పు చేసిన వాడి వల్ల పొరపాటు పొంది ఇబ్బంది పడిన స్త్రీని తన పదరజస్సుతో ఉద్ధరించినటువంటి రామావతారం యొక్క పట్టాభిషేకాన్ని బాలకాండలోనే తప్పు చేసిన వాడిగా చెప్పబడ్డ ఇంద్రుడి పట్టాభిషేకంతో పోల్చి చూపించడమా? అరే, ఇంద్ర పట్టాభిషేకం జరిగినట్టు జరిగిందన్నారు వాల్మీకి మహర్షి. ఇంద్రుడు ఎటువంటి వాడు, నేను ఎటువంటి వాడిని? నేను పతితపావనున్నై ఆవిడ్ని ఉద్ధరించాను. ఆయన ఆవిడికి మచ్చ తెచ్చాడు. ఆయనతో నన్ను పోల్చారేమిటి? ఇంద్రుడు అన్న పేరుతోటి పట్టాభిషేకానికి కొంచెం బాధపడ్డట్టు ఆయన. అందుకని ఆ పట్టాభిషేకానికి రాముడు లోపల సంతోషించింది లేదు. కాదు. రెండో కారణం ఏమిటో తెలుసా అండి? రావణాసురుడు ఎంత భయంకరుడో రావణాసురుడి కొడుకు అంత భయంకరుడు. ఆయనకి పేరు మేఘనాథుడు, కానీ ఆయన బిరుదునామం ఇంద్రజిత్. ఎందుకంటే ఇంద్రుణ్ణి గెలిచాడు. ఇంద్రుణ్ణి గెలిచినటువంటి వాడు కనుక ఇంద్రజిత్. ఇంద్రుణ్ణి గెలిచిన వాడిని తన తమ్ముడు లక్ష్మణుడు చంపేశాడు. అంటే తన తమ్ముడైన లక్ష్మణుడు ఇంద్రజిత్తుని చంపితే తాను రావణాసురుణ్ణి చంపి విజయరాఘవుడు అని పేరు పొందాడు. విజయరాఘవుడైనటువంటి వాడికి తన తమ్ముడి చేతిలో ఓడిపోయినటువంటి ఆ రావణుడి కొడుకు చేతిలో ఓడిపోయినటువంటి ఇంద్రుడితో పోల్చి అభిషేకం చెప్పడం ఏమిటి? ఆ ఇంద్రజిత్తుతోట పోల్చడం. ఆయన ఓడిపోయాడు కదండి. మరి రావణాసురుని యొక్క కొడుకు చేతిలో
ఇంద్రజిత్ చేతిలో ఇంద్రుడు ఓడిపోయాడు. ఆ ఓడిపోయినటువంటి వాడెవరో ఇంద్రుడు, ఆ ఓడిపోయినటువంటి ఇంద్రుడితోటే తన పట్టాభిషేకాన్ని పోల్చడం ఇంద్రుడి పట్టాభిషేకంలో ఉందని.